సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30 వచనాలు 2 వచనాలు చెప్పాను. అది అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టిదానికి ప్రతిఫలము ఇయ్యదగును. గౌనుల యొద్ద ఆమె పనులకు ఆమెను కొనియాడును. ఈ అందాల పోటీలు మన హైదరాబాదులోనే 108 దేశాల అందగత్తెలను పోటీలకు పిలిచారు. ఈ అందగత్తెలందరూ కూడా వచ్చారు. అందరూ అందాల పోటీలో పాలు పొందితే ఒక్క ఆమె అందాల పోటీల్లో గెలిచింది. థాయిలాండ్ దేశంలో నుండి ఒక ఆమె పేరు మనకు రావటం కట్టును మనం చెప్పటానికి కూడా సువాంగ్. పూర్తి పేరు ఆమె ఏంటంటే ఓపల్ సువాంగ్ శ్రీ అని అంటారు. ఈమె 16వ ఏటలో రొమ్ము క్యాన్సర్ వచ్చి చావు దాకా వెళ్ళి ఆమె బయటకు వచ్చింది. అయితే బయటకు వచ్చినాక ఆమె అంతటితోనే ఊరుకోకుండా నాలాగా స్త్రీలు ఎవరు కూడా ఈ క్యాన్సర్ వ్యాధితో చనిపోకూడదు, వాళ్ళకు తగినటువంటి మెలకువలు చెప్తూ అందరిని అలర్ట్ చేయాలని చదువుకుంటూనే క్యాన్సర్ పేషెంట్ల దగ్గరికి వెళ్ళి ఉచితంగా సేవలు చేస్తూ అనేక మందిని క్యాన్సర్ బాధితుల్ని ఆ రోగాల నుండి తప్పించింది, ఆమె రక్షించింది. అలా చదువుకుంటూ ఉంటూ ఆమెకి ఎందుకో మళ్ళా ఒక బ్యూటీషియన్గా అనగా ఒక డిజైనర్గా చక్కగా అందముగా తయారై అందముగా ఉంటూ ఇంకా అనేకులకు మరి చేతి వర్క్ కావాలి కదా పనిచేస్తూ బ్యూటీషియన్గా పనిచేస్తూ ఆమెకి ఎందుకు ఆలోచన కలిగింది, నేను ప్రపంచ దేశాలలో అందగాళ్ళల్లో నేనెందుకు పోటీ పడకూడదు, ఎందుకు పోటీ పడాలనుకుందంటే క్యాన్సర్ వ్యాధి నుండి నన్ను దేవుడు రక్షించాడు. అందాల పోటీల్లో మిస్ వరల్డ్గా నేను గెలిస్తే ఆ వచ్చే డబ్బుతోనూ దాని ద్వారా వచ్చే బహుమతులతోనూ ఆ బెనిఫిట్స్ అంతా కూడా ఇంకా నేను పేదవాళ్ళకి, దిక్కులేని వాళ్ళకి, అనాథులకి, నిరాశ్రయులకి, జీవితంపై ఆశలు వదిలేసుకున్న అనేక మంది స్త్రీలకు నేను ఒక ఆధారం అవుతాను కదా అని బాగా గుండె నిండా ప్రజాసేవ చేయాలని భారంతో గుండె నింపేసుకుని అదే వేదనతో అదే భారంతో ఆమె 2024లో వాళ్ళ దేశంలో జరిగినటువంటి వాళ్ళ దేశంలో జరిగిన థాయిలాండ్లో ఆ అందాల పోటీల్లో ఇవి గెలిచింది పోయిన సంవత్సరం. అంతకుముందు ప్రారంభంలోనేమో పోటీకి నిలబడిందంట కానీ ఓడిపోయింది. అయినా నిరాశ చెందకుండా మళ్ళా పోటీ పడితే పోయిన సంవత్సరం 2024లో థాయిలాండ్ అందగత్తె ఎవరయ్యా అంటే ఈమె. ఇప్పుడు ఈ సంవత్సరం 2025లో ఈమె ప్రపంచ సుందరి అయింది. అయితే ఆమెని ప్రపంచ సుందరిగా ఎందుకు ముద్రించారంటే ఏదో అందం చూసి కాదు. ఆమెను ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నకి సమాధానం దాదాపు ఆఖరిలో 40 మంది, మొత్తం 108 అయితే 108 మందిలో 40 మంది అంటే మిగతా వాళ్ళు ఫిల్టర్ అయిపోయారు. 40 మందిలో కూడా ముగ్గురు వచ్చారు పోటాపోటీగా. 3 దేశాలలో పోటాపోటీకి వచ్చారు. ఉత్కంఠంగా జరుగుతుంది పోటీ. ఎవరవుతారు వీళ్ళలో మిస్ వరల్డ్? ఉత్కంఠకు ఎవరవుతారు. అయితే సోను సూదన్ అనేటువంటి సినీ యాక్టర్ ఒక ప్రశ్న అడిగాడు. ఆయనకి ఏంటంటే ఆయన కూడా ప్రజా సేవ చేస్తాడు. ఆయన కూడా పేదవాళ్ళన్నా, రోగులన్నా, బాధల్లో ఉన్న వాళ్ళకి చాలా దయ చూపుతాడు. ఆయన యాక్టింగ్ అయితేనే విలన్ యాక్టింగ్, కానీ ఆయన చేసే పనులన్నీ హీరోయిజమే. మంచి పేదలకు సహాయం చేసి ఆయన ఒక ప్రశ్న అడిగాడు. ఆయన ఏమని అడిగాడంటే, ఈ అందాల పోటీల్లో ఎందుకు నీవు పాలు పొందుతున్నావు, ఏ ఉద్దేశంతో పాలు పొందుతున్నావు?
ఒక ఇది గెలిస్తే నువ్వు ఏమని ప్రచారం చేసుకుందాం అనుకుంటున్నావు, నీ గురించి ఏమని అందరూ చెప్పుకోవాలని కోరుకుంటున్నావు అని అంటే ఆ మంది నాలో ఎవరు చెప్పుకున్నా దయాగుణం అందరి ఎడల జీవితంపై ఆశలు వదిలేసుకున్న వారి ఎడల, రోగులు ఎడల, మానవులు ప్రతి ఒక్కరూ నేను ఎక్కడ ఉన్నా ఎవరైనా సరే నన్ను చూడగానే ఈమె దయగలది అని, అందగత్తి అని చెప్పుకోవటం నాకు ఇష్టం లేదు, దయగలది అని చెప్పుకుంటే చాలు. ఆ ఆన్సర్తో ఆమెను ఏం చేశారు, వెంటనే మిస్ వరల్డ్గా వెంటనే ప్రకటన చేశారు. చాలామందికి తెలియక రూపం చూసో వాళ్ళ ఏది చూడాలి అక్కడ. ఆ ప్రశ్నకు జవాబే ఆమెని అందాల పోటీల్లో గెలిపించింది. ఏమిటి ఆమె జవాబు? ప్రజలకి సేవ చెయ్యాలి, అందరి ఎడల దయ చూపించాలి, ప్రేమ చూపించాలి. దయ అంటే ప్రేమ, కరుణ, వాత్సల్యం ఇవన్నీ వస్తాయి. సరే, అలాంటి ప్రేమ ప్రజల ఎడల ఎవరు చూపించగలరు ఈ ప్రపంచంలో? ఎవరు చూపించారంటే యేసు ప్రభువే దానికి ఎగ్జాంపుల్, మాదిరి. దేవుడు లోకమును కూర్చోండి, ఆ మాట చెప్పండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ గుణం అక్కడ నుండి వచ్చింది. అందుకే ఆమె అందాల పోటీల్లో గెలిచింది. ఆమె చెప్పిన సమాధానం ఏంటంటే, ప్రతి ఒక్కరికి నేను సేవ చేయాలి, నేను అందగత్తెనని అనిపించుకోను, నాకు ఇష్టం లేదు, అందరికీ సేవ చేసి ఒక దయామూర్తి, ప్రేమామూర్తి అనేటువంటి మంచి ఒక పేరుంటే చాలు నాకు. దయాగుణమే ఆమెని అందాల పోటీల్లో గెలిపించేసింది. మనం ఇక్కడ ఈ ప్రపంచంలో ఉన్న అందరూ ఏనండి ఈ మాట, ప్రతి మనిషి ఏనండి మనిషిని మనిషిగా చూసుకోలేనిటువంటి మనుషులు, మానవత్వం మనుషులు ఉన్నారు చాలామంది. మనిషిని మనిషిగా ప్రేమించలేని వాళ్ళు ఉన్నారు. ఆమె చెప్పిన ఈ ప్రపంచ సుందరి చెప్పిన ఆ మాట విని సకల ప్రజలందరూ మారాలని, ప్రజలు ఎప్పుడైనా తెలుసుకోవాలని నేను కోరుతాను. ఇది ప్రపంచమంతా జరిగిన పోటీ. 120 దేశాలలో ఆ దేశం కూడా చాలా చిన్న దేశం, థాయిలాండ్, పేద దేశం. ఆ దేశంలో వాళ్ళ తల్లిదండ్రులు చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉంటారు, చదివిచ్చారు, చదువుకుంది పట్టుదలతో. నేను క్యాన్సర్ పేషెంట్ని కదా అని మూలన కూర్చోవాలా, ఆ రోగం బయటపడటమే కాదు, నాలాగా ఎవరు కూడా మళ్ళా ఇలాంటి వ్యాధులు గురి కాకూడదు, ఎవరు కూడా రోగాలతో, ఆకలితో, దిక్కులేనటువంటి సావులు చనిపోకూడదు అని ఆ దేశంలో ఉన్న ఆ ప్రజలను, ఇంకా ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఎంతోమంది దీనాతి దీన ప్రజలను తలుసుకుంటూ బాధపడతా ఒక విజన్ ఉంది. నేను అందాల పోటీలు గెలవాలి, దాని ద్వారా వచ్చే ఆదాయంతో అనేకులకు నేను సేవ చేయాలి. మరి అందరూ సంతోషమేనది. మీరు ఓటేస్తారా? అందరూ వేసారు అక్కడ, నువ్వు వేయిపోయినా ఆమె గెలిచిపోయింది, దేవుని స్తోత్రం. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి? మనలో ఏ గుణం ఉండాలి చెప్పండి? దయాగుణం, ప్రేమగుణం, ఇతరుల జాలి, తోటి వారి ఎడల, పొరుగు వారి ఎడల. యేసుప్రభు చెప్పారు కదా, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. నీవెలా ఉండాలనుకున్నా వాళ్ళు అలాగే ఉండాలని కోరుకో. ప్రేమ గుణం, దయాగుణం, కనికరము గల మనసు, అది ఎంత ఆరోగ్యమో, ఎంత ఆశీర్వాదమో. ఆ గుణం ఉన్న వాళ్ళు దేవుడు వాళ్ళని దీర్ఘాయుష్యులు చేస్తాడు. ఈ లోకం ఆస్తి ఏది స్థిరం కాదు, అందము అంతకని స్థిరం కాదు, ఏది శాశ్వతం కాదు. దేవుని ప్రేమే ఎల్లటికి ఉంటుంది. చూడండి, మీరు 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం చివరిలో ఉంటుంది, ఆఖరిలో ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే చూడండి, అక్కడ ఏముంటుందంటే విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ప్రతి క్రైస్తవుడికి అవసరమే. విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి, అలాగే చెప్పండి ప్రేమ కలిగి కూడా ఉండాలి. ఆ మూడిట్లో ఏది శ్రేష్టం అంటండి బైబిల్లో? ప్రేమే అనండి, అందరు చెప్పండి, ప్రేమే
శ్రేష్టము. ప్రేమ లేనివాడు నా వాడు కాదు. దేవుడిని చూడలేడు. అలాంటోడికి దేవుడు కనపడ్డు. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ కలిగిన వారు అందరూ ఆయన బిడ్డలే. అందుకని మన హృదయంలో ద్వేషం ఉందా, కోపం ఉందా, అసూయ ఉందా, ఏదైనా కానీ వ్యక్తిగత గర్వం ఉందా, చిచి తొలగించుకుందాం. అందరిని ప్రేమిద్దాం. దేవుని స్తోత్రం. అందరి ఏడ జాలి కలిగి ఉందాం దాకా. ఎవరి ఏడల కఠినత్వం లేదు, ఎవరి మీద కోపం వద్దు, ఎవరి మీద పగలొద్దు, ఎవరి మీద ద్వేషాలు. ప్రభా, మనుషులందరి పాదసేవ చేసే ధన్యత నాకు ఇవ్వయ్యా. మనుషులందరి కోసం రక్తం చిందించావు, మనుషులందరి పాపాలు క్షమించావు, మనుషులందరినీ నరకము నుండి తప్పించడానికి నీవు సిలువ యాగమైపోయి చనిపోయి తిరిగి లేచావు. నేను కూడా మనుషులందరికీ నీ ప్రేమను చాటేలాగా, నీ ప్రేమను చూపించేలాగా, నీ ప్రేమను కనపరిచేలాగా నన్ను ఆశీర్వించు ప్రభా అనే ప్రార్థన ఇప్పుడు నుండి నన్ను ప్రారంభించు. దేవుడు నిన్ను వాడుకుంటాడు, దేవుడు నిన్ను ఆశీర్విస్తాడు. మదర్ తెరీసా అలా చేయలేదా? ఆమె ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ ఆమె ఇప్పుడు ఈ గెలుపొందినటువంటి ఈమె ఓవల్ చువాత చువాంగ్ అనేటువంటి ఈ స్త్రీ, ఈమె ప్రజాసేవ చేద్దాం నాకు వచ్చే గొప్పతనం అనుకుంది. కానీ ఈమెకు వచ్చినాక అదనంగా ఈమె తెలియకుండా వచ్చిన బెనిఫిట్స్ ఏంటి చెప్పిన 8,500 కోట్లు క్యాష్ గిఫ్ట్, డబ్బు గిఫ్ట్, ఇంకా డిజైన్ డ్రెస్. తన జీవితంలో ఎప్పుడు వేసుకొని ఖరీదైన డ్రెస్, తన జీవితంలో ఎన్నడూ కొన్నటువంటి ఆభరణాలు గిఫ్ట్గా. అంతేకాదు, ఈ సంవత్సరం పాటు ప్రపంచంలో విమాన ప్రయాణం ఉచితం, ఏ దేశమైనా ఆమె వెళ్ళొచ్చు. అంతేకాదు, అన్ని ప్రపంచంలో ఉన్న స్టార్ హోటల్లో ఆమె ఎన్నాళ్ళైనా ఉచితంగా ఉండవచ్చు. స్టార్ హోటల్ అంటే ఏమనుకున్నా, ఒక రోజుకే అవుతుంది, లక్షలు అవుతుంది, అంత ఖరీదు ఇవన్నీ. ఇంకా అంతేకాదు, ఇప్పుడు ఆమె చాలామంది సినీ ఫిలిం వాళ్ళు ఆకర్షిస్తారు, కోట్లు ఇస్తాం రమ్మంటారు. కానీ ఆమెకు ఆ ఆశ ఉన్నట్టు లేదు. యాడ్లకి పిలుస్తారు, యాడ్స్ ఇమ్మంటారు, బిజినెస్ వ్యాపారం చేసుకునే వాళ్ళు, దానికి లక్షల కోట్లు ఇస్తారు. చూసారు ఎన్ని వచ్చేసినాయో. ఆమెకున్న హృదయ వ్యాధులని చెప్పండి. ప్రజలను రక్షించాలి, ప్రజలకు సేవ, ఏమి లేవు, ఇవన్నీ వచ్చినాయి. ఇవి కోరుకోలా. ఏం కోరుకుంది? ప్రజా సేవ, ప్రజలకు రక్షణ, బాగా చదవాలా, బాగా పని చేయాలా, బాగా దేవుడు యేసు ప్రభువు ఎలా చేసాడో ప్రజల రక్షణ కొరకు నేను అలాగే చేయాలి సేవ. కుష్టు రోగులు ఎన్నా, చాంద్ర రోగులు ఎన్నా, బలహీనులు ఎన్నా, ఇంకా రకరకాలైన చెప్పుకోలేని స్త్రీలు వ్యాధులతో బాధపడుచుని నశించిపోతున్న అనేక మంది స్త్రీలను నేను స్వస్థపరచాలి. ఈ టార్గెట్తో ఎప్పుడైతే ఆమె గుండెల్లో నింపుకుందో, దేవునికి అది ఇష్టం కనుక ఆమెని దేవుడు ప్రజలందరి దృష్టికి దయ పొందేలాగా చేసి అందాల పోటీలు గెలిచేలాగా దేవుడు చేశాడు. అందుకు ఆయనకి స్తోత్రం కలుగుగాక. సరే, ఇలాంటి స్త్రీ ఎవరైనా మనకు బైబిల్లో కనబడతారా? బైబిల్లో ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు? ఎవరన్నా మీకు ఎవరైనా తెలిస్తే ఒక పేరు చెప్పండి. కరెక్టేనా? ఎలా అన్నా? ఎస్తేరని ఎలా అన్నావు? ఎలా అనుకున్నావు? ఎస్తేరని ఎలా అనుకున్నావు? ఆమె రైట్, కరెక్ట్ అని చెప్పు, బాగా చెప్పావు, వెరీ గుడ్, దేవుని స్తోత్రం. ఈమె ఎలాంటి గుణం ఉందో బైబిల్లో అలాంటి స్త్రీ తమ్ముడు చెప్పినట్టు ఎస్తేరు రాని. ఆమె ఒక అనాది, తన బంధువు దగ్గర పెంచబడుతుంది. ఒక బానిసగా ఉన్నటువంటి ఆ దేశంలో ఈమె అందాల పోటీల్లోకి వెళ్ళి గెలుపొందాలని ఒక ఆశ ఉండటం. అది ఏమంటారంటే వినేవాళ్ళు, బతకటానికే నీకు మెతుకులు లేవు, ఉండటానికే నీకు నీడలేదు,
పరాయి నుండి వచ్చినట్టు దాన్ని నువ్వేం చేస్తావు ఇక్కడ? ముయ్ ఏదో పక్కెళ్ళి అనవచ్చు, ఆమెను గదిరించవచ్చు, బెదిరించవచ్చు, కానీ అవి ఏం పడుతుంది. తల్లిదండ్రులు లేకపోయినను తన పెంచినటువంటి మొర్దెకై మాట విని చెప్పినట్టు చేసి అందాల పోటీలో పాలు పొందడానికి వెళ్ళి ఆ అందాల పోటీలో ఆమె గెలిచింది. ఆమె టార్గెట్ కూడా ఏంటంటే తన స్వజనంగా నాశనం కాకూడదని వెళ్ళింది ఆ పోటీలోకి. అంతే తప్ప రాజుగారి భార్య వాళ్ళను అందగత్తని పేరు తెచ్చుకోవాలని వెళ్ళా. విన్నారా? వినండి ఈ సందేశం. నీ టార్గెట్ మనందరి హృదయ వేదన ఏమై ఉండాలంటే ప్రజలను రక్షణకి నడిపించాలి. చెప్పండి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మూర్ఖులు అవ్వచ్చు, దుష్టులు అవ్వచ్చు, క్రూరులు అవ్వచ్చు, అపవిత్రులే అవ్వచ్చు, కానీ వాళ్ళు మనుషులు తెలియక అలా ఉన్నారని తెలియక తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు వీరు అని ఆ మనసు తెచ్చుకుని మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేసి ప్రేమించాలి. మంచోళ్ళని ప్రేమించడం ఎవరి వల్ల అయినా అవుతుంది. మంచోళ్ళని ఎవరైనా ప్రేమిస్తారు, కానీ మురికోళ్ళని ప్రేమించడం కష్టం, గొప్ప సంగతి. అనగా లోకములో నశించిపోతున్న ప్రజల్ని మనం రక్షించాలి. ఆమె ఈ భారం మనకు ఎప్పుడైతే ఉంటుందో నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. దావీదు చిన్నవాడే, యుద్ధం చేసే శక్తి సామర్థ్యాలు మారణాయుధాలు తన దగ్గర లేవు, కానీ ఇశ్రాయేలులందరూ నశించిపోతారు ఆ యుద్ధంలో. కానీ గొల్యాతు గెలిచాడా? గొల్యాతు గెలిస్తే ఫిలిస్తీ దేశం రాజ్య పరిపాలన చేస్తుంది, ఇశ్రాయేలు అందరూ వెళ్ళిపోతారు అక్కడ బానిస. దేవునికి అవమానం, దేవుని ప్రజలందరూ శోకాలు బొబ్బులు పెడతారు, ఏడుస్తారు. అందుకని దేవుని ప్రజలు నశించకూడదు, అంతేగా దేవునికి మహిమ కలగాలి అని చిన్నోడైన రాజు వద్దన్నా పెద్దలు వద్దన్నా మనుషులందరూ ధిక్కరించిన వెళ్ళిపోయాడు యుద్ధంలోకి, తెగించి యుద్ధంలో జయం పొందాడు. తర్వాత సౌలు తర్వాత ఆయనే రాజుగా మారాడని మనందరికీ ఎన్ని తెలుసు. ఆమె మనం కూడా నీ చదువు లేదు, నీ జ్ఞానం లేదు, అవి లేవు ఇవి లేవు, ఇలా మనుషులు ఎప్పుడు ఏం చెప్తారు చెప్పండి? మనకి ఎవరైనా మన నిరాశపరిచే వాళ్ళు ఎక్కువ అవుతారు. కానీ నాకు ఎవరూ లేవురు, ఏమీ లేదు, కానీ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, నాలో క్రీస్తు ఉన్నాడు. చెప్పుకోండి, మనలో మనం చెప్పుకోండి, చేపెట్టుకోండి, యేసయ్య నాలో ఉన్నాడు అనండి. యేసు నాలో ఉన్నాడు. డబ్బు లేకపోవచ్చు, బంగారం లేకపోవచ్చు, మనుషుల ఆదరణ ప్రేమ లేకపోవచ్చు, దుఃఖపడమాక, బాధపడమాక, నిన్ను అందరూ అసహించుకున్న దుఃఖపడమాక, నిన్నెవరు కేర్ చెప్పినా, ఎవరైనా నిరాశపరిచిన బాధపడవద్దు. నీలో యేసయ్య ఉన్నాడు, నిన్ను అద్భుతంగా లేపుతాడు. ఎక్కడైతే తృణీకరించబడ్డావో, తిరస్కరించబడుతున్నావో, ఎక్కడైతే కుంగజేయబడుతున్నావో, ఎక్కడైతే నువ్వు మనుషుల దృష్టిలో హీనంగా ఎంచబడుతున్నావో అక్కడే నిన్ను దేవుడు ఘనంగా లేవనెత్తుతాడు. అక్కడే నిన్ను అనేకులకు ఇచ్చేలాగా చేస్తాడు. అక్కడే నిన్ను దేవుడు ఘనపరుస్తాడు, గౌరవిస్తాడు. నీ గుండెల నిండా ఒకటే పెట్టుకో, ప్రభువా నన్నేం చేయమంటావయ్యా? నా రక్షణ కొరకు నువ్వు సిలువలో రక్తాన్ని చిందించావు, నేను కూడా నీ మనసు కలిగి నేనేం చేయమంటావు ప్రభువా అని నువ్వు అడుగు, ప్రార్థన. అప్పుడు అంటాడు దేవుడు, మనుషులందరి కొరకు ప్రార్థన చెయ్యి, రాజుల కొరకు చెయ్యి, అధికారుల కొరకు చెయ్యి. అప్పుడు నువ్వు సుఖంగా బతుకుతావు, మాన్యత కలిగి ఉంటావు, క్షేమం కలిగి ఉంటావు, బాధపడమాకమ్మా అయ్యా అని ప్రభు చెప్తాడు. కనుక ఎస్తేరు ఒక అనాథైనను, తల్లిదండ్రులు లేనిదైనను, ఆ తర్వాత ఒక పరాయి దేశం పిల్లైనను ఆమె ధైర్యం తెచ్చుకుంది. చెప్పినట్టేంతే అందాల అక్కడికి వెళ్ళింది. ఆమె గురించి 3 మాటలు మీకు చెప్పేసి మనం ఈ మెసేజ్ని క్లోజ్ చేద్దాం. చూడండి, ఆమె ఎలాంటిదో చూద్దాం. మొదటగా చూడండి, ఆమె చూద్దాం. ఆమె గురించి ఏమనుందంటే, ఎస్తేరు గ్రంథం 2:7 తెరిస్తే, ఎస్తేరు గ్రంథం 2:7 చదవండి. ఎస్తేరు గ్రంథం 2:7. తన పినతండ్రి కుమార్తెన అదస్స అని ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెకై ఆమెని కుమార్తెగా స్వీకరించాను. పెంపుడు కూతురు అనమాట. కనుక ఈమె
ఈమె ముఖం ఎలాంటిది చూడండి, అందమైన రూపం. అమ్మ అనండి, అయ్యా నాతో చెప్పండి, అందమైన రూపము అంటే ఏంటి? అందమైన రూపం అంటే నవ్వు ముఖము అనండి. మూల భాషలో ఏముంటుందంటే స్మైలింగ్ ఫేస్. ఏంటండి? అందమైన. అందుకే మనం ఎప్పుడు కూడా ముఖం మీద చిరునవ్వును కోల్పోవద్దు. ఆమె చెప్పండి, నాకు చెప్పకుండా మీకు చెప్తున్నా. మనం వస్తాయి అమ్మా, కష్టాలు వస్తాయి, భలే బాధ వస్తాయి, ముఖం అంతా వికారం పెట్టుకుంటాం, బాధ దుఃఖం అంతా ముఖంలో చూపించేస్తాం. మనిషి మనం తప్పదు, ఎందుకంటే హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి మన నోరు తప్పదు. కానీ అదే దిగమింకుని ముఖములో చిరునవ్వుతో ఉంటుంది కాక. ఒకళ్ళు ఏడుస్తామండి, ఎవరు మనం ఓదరిస్తారు? ఏడుస్తాం, రోడ్డు అమ్మ తిరుగుతూ ఉంటాం, డబ్బులు లేవని అనుకున్నాం. ఇస్తారు ఎవరన్నా? ఎవరు? అందుకే బాధ దుఃఖం ఏదైనా ఉంటే దేవుని దగ్గర కుమ్మరించాలి. మనుషుల ఎదుట అందరి ముందు ఎలా కనపడాలి చెప్పండి? అందమైన ముఖము అంటే నవ్వుతూ కనపడాలి. ఆమేన్. తర్వాత సుందర, చెప్పండి, సుందర ముఖం అంటే ఏ ముఖము? సుందరం అనండి. సుందరము. మనందరూ సుందరమైన వాళ్ళే. సుందరి సుందరి అంటే ఎక్కడో లేదు. నీకున్న సుందరి, నీకున్నటువంటి ఆ యొక్క అందము, ఆ సౌందర్యము దేవుడిచ్చింది, స్వయంగా ఇచ్చాడు దేవుడు మనకి. అందుకే బైబిల్లో ఒక చోట సుందరములైన మీ అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు అంటాడు. అంటే సుందరంగా ఒరిజినల్గా ఉంటాం. ఇప్పుడు చూడండి, మా మనవరాలు ఉంది, అది ఒక చిన్న పిల్లలు, ఆమెకి గాజు పూత ఏమీ లేవు. కానీ ఆమె నవ్వితే ఎట్లా ఉంటుంది చెప్పండి? శత్రువు కూడా ఎత్తుకోవాలని మనసు కలుగుతుంది. ముఖంలో చుక్కలేదు ఏమి. అంటే అర్థం ఏంటి? సుందరం అంటే అనుకుంటారు చాలామంది తెలియక, ఏదో ఆభరణాలు పెట్టుకుంటే, అది కూడా గోల్డ్ పెట్టుకుంటే గౌరవం వస్తుందేమో, విలువ వస్తుందేమో అనుకుంటారు. గోల్డ్ కాదు, గోల్డ్ పెట్టి ఎంజలు పెట్టినా కానీ ముఖంలో దేవుడు పెట్టిన ఆ సుందరాన్ని, ఆ అందాన్ని, ఆ కళని కోల్పోమాక. ఇప్పుడు ఇవన్నీ పెట్టేవారికి ఏమవుతుందంటే, దేవుడు స్వయంగా నీ పెట్టిన ఆ సుందరాన్ని, ఆ అందాన్ని, దేవుడు పెట్టినటువంటి ఆ కళని కోల్పోతాం. అందుకని నీవు వాళ్ళను చూసి వీళ్ళను చూసి నేను అందం తక్కువని, వాళ్ళ ముఖం బలి కలగు, నా ముఖం కలగ అనుకోమాక. ఎవరి ప్రతి ముఖము దేవుని దృష్టిలో కలగలదే. ప్రతి ఒక్కరూ సుందరమైన వాళ్ళే. మన అందరం అందగాళ్ళమే. అందరూ చెప్పండి, నేను అందగాండి అనండి. అనరా? అనమాక, మీరు అట్ట ఉండండి. ఇక్కడ ఎవరు పేరు ఉంది కదా, బ్యూటీ. ఎవరు? నువ్వే బ్యూటీ కాదు, మేము బ్యూటీ. మేము అందగాళ్ళం అనండి. అను, నేను అందగాడిని అనండి. నేను అందగాడిని. ఎవరన్నా కులుకుంటే అడిగిపోతాను. అందరూ చెప్పండి అమ్మా. అమ్మ చెప్పు. అమ్మ పెద్దోళ్ళు చెప్పండి అందరూ, నేను అందగలనానండి. ముసలోడు నీకేంటి అని అంటారా? వాళ్ళ ముందు మళ్ళా కుర్రోడు నేను అందగాడు నాకు చెప్పు. దేవుని స్తోత్రం. నేను ఐ ఆమ్ ఏ బ్యూటిఫుల్. ఆమె ఎస్, దేవుడు నన్ను సృష్టించాడు. మనుషులు కాదు నన్ను సృష్టించింది దేవుడు చేత్తో నన్ను నిర్మించాడు తల్లి గర్భంలో. కనుక నేనే అందగాడిని అనండి. ధైర్యంగా చెప్పండి. మీరు అనండి అమ్మా, మీరు అనండి. చాలా స్త్రీలు అనండి, నేను అందగెత్తున్నానండి. ఒక్కళ్ళే అన్నారు, మిగతా అందరూ చెప్పుకోండి, నేను అందగత్తిని అనండి. అమ్మా. సరే, మీ విశ్వాసానికి మీకు అప్పచెప్పేస్తాను. దేవుడైతే ఎవరిని కూడా హీనంగా, దీనంగా, తక్కువగా, ఎక్కువగా చేయరు. అందరూ సమానంగానే ఎవరికిచ్చే అందం వాళ్ళకి ఇచ్చాడు. కావాలంటే మనం ఒక కుటుంబంలో ఒక తల్లిదండ్రులు పుట్టిన డిఎన్ఏలు వేరుగా ఉంటాయి కదా. బంధువులు ఒకటైనా ఎన్ని డిఎన్ఏలు.
ఏలు ముద్రలు వేరుగా ఉంటాయి. నా నా ఏలు ముద్ర వేరుగా ఉంటుంది, నా కొడుకు ఏలు ముద్ర అది. ఆయన కన్ను ఒకలాగా ఉంటుంది, నా కన్ను ఒకలాగా. అంటే చూడండి, దేవుడు ఎవరికి ఇచ్చే గుర్తింపు వాళ్ళకి ఇచ్చాడు కనుక నువ్వెప్పుడు దిగులు చెందమాక. నేను గరీబ్ అని బేదని దేని అనమాక. నువ్వు విలువైన బిడ్డవని తెలుసుకో. నీ ముఖాన్ని ఎప్పుడు అందంగానే సుందరంగానే ఉంచుకో. దేవుని స్తోత్రం. సంతోషంగా ఉండు. సంతోషం గల మనసు అంట ఎముకలకి ఆరోగ్యం. నలిగిన మనసు అంట మొత్తం లోపల ఉన్న ఎముకలన్నీ. చాలామంది ఇంత లావు ఏమనుకోమంటే పర్సనాలిటీ ఉంటారు, బాగా డాక్టర్ దగ్గరికి వెళ్తారు, బ్లడ్ టెస్ట్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ చెక్ చేసి ఏమంటాడు తెలుసా? ఫస్ట్ రక్తం ఏమి లేదంటాడు. అనండి, చూస్తాను మనుషులు ఎలా ఉంటారు, నాకులాగా ఇలా ఉన్నారు. కానీ ఎక్కడికి వెళ్తే ఏమీ లేదు. ఎందుకు తెలుసా? తింటున్నాం కానీ తిన్నది దేనికి పడతలేదు, ఎముకలు పడతలా. ఆ విచారంలో, ఆ దిగుల్లో నువ్వు తిన్నదంతా ఆవిరైపోయింది. రక్తం మనిషి ఏమో లావుగా కనపడుతున్నాం కానీ, నిండుగా కనపడుతున్నాం కానీ లోపల బ్లడ్. అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి పురుషులు, స్త్రీలు, ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. కనుక నీవు సంతోషం ఉందువుగాక. చెప్పండి, సంతోషంగా ఉండదా? నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయిని, నా తనువందున శ్రమలు సహించి నీ శ్రమలలో పట్టక చెప్పట్లో దర్శనమాయనే, నా తనువందున ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యమో, ఏమని వివరింతును, ఆహా నా ధన్యత, నేనెందుకని నీ సొత్తుగా యేసయ్యా నీ కడుగబడినందు దీస్లానాలికలో హర్షించెను నీ అనాది ప్రణాళికలో హర్షించెను. ఆమేన్. ముగిస్తాను. ఇంకా ఎస్తేరులో మొదటగా ఏం గుణం చూసి ఆ ముఖము కలగా అది తల్లిదండ్రులు లేనిదని కానీ పెంపడు కానీ పరాయి అదే ఫీలింగ్ లేకుండా ముఖంలో ఎప్పుడు సంతోషం, ముఖంలో చిరునవ్వు. రెండవదిగా ఆమెలో ఉన్న గుణం ఏంటంటే, తెరవండి ఒకసారి మనం చూస్తే ఆమెకున్న మరొక గుణం ఏంటంటే మితమైనటువంటి అలంకారం. మితమైన ఎస్తేరు గ్రంథం 2:15 ఏముందంటే, ఎస్తేరు గ్రంథము 2:15 ఏముందంటే, మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రైన అబీహాయిలు కుమార్తె ఎస్తేరు రాజునద్దు గెలుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారం కాక ఆమె మరి ఏమీయూ కోరలేదు. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు దయ. చెప్పండి, అంటే పెద్దలు నిర్ణయించినటువంటి అలంకారం. మరి ఏ డ్రెస్ మంచిది మీరు చెప్పండి? తల్లిదండ్రులు నిర్ణయించింది మంచిదా, లేకపోతే వాళ్ళు నిర్ణయించుకునే మంచిది అంటారా? మాట్లాడరు. మిమ్మల్ని ఏదైనా అడగాలంటే భయమవుతుంది. పెద్దలు నిర్ణయించిన డ్రెస్సే మంచిదేనా చెప్పు అరసా, లేకపోతే నీ ఇష్టమైన ప్యాంట్ వేసుకుంటావా? కనుక ఎస్తేరు గ్రంథంలో ఈమె
నిర్ణయించబడిన అలంకారం కాక మరి ఏ అలంకారమున కోరలేదు కనుక అప్పుడు ఆమె చూసిన వాళ్ళందరికీ ఏం పుట్టిందంట? అది దయ పుట్టింది. ఇప్పుడు అదే తల్లిదండ్రులు ఇచ్చిన డ్రెస్సులు వేసుకునే అమ్మాయిలు అబ్బాయిలు వెళ్తున్నారు అనుకో, అందరికీ చూసేవాళ్ళకి వీళ్ళు ఎవరో మంచి పిల్లలాగా ఉన్నారని. అదే మీ సొంత నిర్ణయాలతో నిర్ణయించుకున్నటువంటి వారు ఆ యొక్క ఓల్సుని చిల్లు పుల్లులుగా ఉన్నటువంటి సగం బాడీ అంతా కనపడేటువంటి వస్త్రాలతో మీరు వెళ్తున్నారు, చూసిన వాళ్ళందరూ చీచి చీచి అంటారు. ఇది మంచిదా అది మంచిదా? ఎస్తేరు పెద్దలను మించిన అలంకారం కోరుకున్న అందరికీ దయ పుట్టింది కనుక గమనించండి, నువ్వు గొప్పవాడు అవ్వాలి, రాజులాగా రాణిలాగా బతకాలి. మనుషులందరూ నిన్ను చూసి అసహించుకోకూడదు, నిన్ను చూస్తే జాలి దయ కలగాలి. వీళ్ళు ఎవర్రా ఇంకా పెద్దల నాటి డ్రెస్సులు వేసుకుంటున్నారు, ఇంకా పెద్దల నాటి పెద్దలు చెప్పినట్టు వింటున్నారు, ఈ కాలపు కుర్రోళ్ళు కాదు వీళ్ళు, ఈ కాలపు పిల్లలు కాదు వీళ్ళు అనేలాగా ఉంటే అందరూ మనసులు ప్రేమ చూపులు, ప్రేమ గల మనసు కలిగింది పిల్లల ఏళ్ళ, అందరి ఏళ్ళ కూడా. అందుకనే ఆలోచన చేయండి. కనుక మరి కొంచెం ఆలోచన చేయండి. ఇక తర్వాత ఎస్తేరులో ఉన్న మూడో గుణం ఏంటంటే ఆమె హృదయాంతరంగ స్వభావం దేవుని దృష్టికి అందమైందంట. పేతురు భక్తులు అంటాడు, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం ఉంది కానీ మీరు చదువుకోండి. మరి ఈ బంగారు నగలు పెట్టుకున్నట్టయ్యు ఇంకా అవి కాక మీ హృదయాంతరంగ స్వభావమే దేవుని దృష్టికి ఎలా ఉండాలంట? మిక్కిలి విలువైనదిగా ఉండాలి. సాధు స్వభావం, దీన స్వభావం. చూడండి, పైకి ఎంతో ఇదిగా ఉంటారు కానీ లోనంతా గర్వం, పొగరు, చాలా కఠినత్వం. అమ్మో వాళ్ళ తర్వాత నోరు తెలిసి మాట్లాడితే అర్థమైంది, అమ్మో బాబు ఇంత కురూరాల ఈమె, చూస్తానికి ఏమి ఇష్టం ఉంది మెత్తగా, లోపల ఎంత ద్వేషం ఉందా, ఎంత ఈర్ష్య ఉందా. దేవుడు చూసే అందమే చెప్పండి, చెప్పాలి. దేవుడు పై రూపాన్న లోపల, నీ లోపల చూస్తున్నాడు, మన లోపల. అందుకని నీ అంతరంగం ఎలా ఉండాలంటే దేవుని హృదయం కలిగి ఉండును గాక, దేవుని హృదయము ఆత్మ హృదయం కలిగి ఉండడం గాక, దేవుడు మెచ్చే గుణాలు కలిగి ఉండడం, దేవుడు మెచ్చేటువంటి స్వభావం కలిగి అంతరంగములో కూడా పవిత్రత కలిగి ఉండడం గాక. హల్లెలూయా. దేవుడు మెచ్చుకునే గుణం కలిగి ఉండడం. ఇవి మొదటగా మనం చూస్తే ఎస్తేరులో ఆమె చిరునవ్వుతో ఆమె ఆ జీవితాన్ని ఎదుర్కొంది, అందాల పోటీని. రెండవదిగా పెద్దలు నిర్ణయించిన నిర్ణయములు చొప్పునే ఆమె వస్త్రధారణ కానీ నడక క్రియలు అన్నీ కూడా. మూడవదిగా తన అంతరంగము దేవునితో నింపబడింది. అందుకే ఆ అందాల పోటీలను గెలిచింది, ఆ యూదులందరినీ ఆమె రక్షించుకుంది. మరి నేటి దినాలలో ఈ ప్రసంగం ముగించుకు ముందుగా ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్న, నీ గోల్ ఏంటి అసలు? ఒకవేళ దేవుడు ఈ రోజున నీకు ₹1,00,00,000 ఇస్తే ఏం చేయాలనుకుంటున్నావు? ఏం చేయాలనుకున్నావు? నీ స్వార్థానికి, మన స్వార్థానికి వాడుకోకూడదు. దేవా, నీవు నన్ను ఆశీర్వదిస్తే నేను నీ కొరకే పనిచేస్తా, సువార్త ప్రకటిస్తా. ఎందుకనగా ఆ రోజున యూదులందరూ నశించిపోతున్నారని భారముతో ఎస్తేరు వెళ్ళి అందాల పోటీలో గెలిచినట్టుగా, అలాగే ఈ రోజున 2025 సంవత్సరంలో అందాల పోటీలో గెలిచినటువంటి ఆమె గెలిచిన ఆమెలాగా ఆమెకు గోల్ ఏంటి చెప్పండి? అనాథ దిక్కుమాలిని అనారోగ్యముతో నశించిపోతున్న ప్రజల రక్షణ కొరకు ఆమె ఎలా గెలిచిందని చెప్పుకుందో, నేను ఈ రోజు ఒక టార్గెట్ పెట్టుకో, ప్రభువులను ప్రభు దగ్గర నడిపించాలి. ఆమెన్. ప్రభువుని దగ్గర అంటే లోకములో ప్రజలందరూ ఏ కొదువు లేకుండా ఉన్నారు, ఇదే జీవితం, ఇదే స్వర్గం అన్నట్టుగా బ్రతుకుతున్నారు. కానీ వాళ్ళకి తెలియదు, నశించిపోతారు. ఈ లోకాన్ని ఇడిచిన తర్వాత యేసు ప్రభు నమ్ముకోకపోతే, ఏనండి, యేసు సిలువ రక్తం దగ్గరకు రాకపోతే వాళ్ళు నశించి నరకానికి వెళతారు. అది వాళ్ళకి తెలీదు. వాళ్ళు తెలీదు, మాకు అన్నీ ఉన్నాయి అనుకుంటారు. కానీ వాళ్ళు నశించిన తర్వాత అగ్ని. ఆ విషయం మనకు తెలుసు కనుక రాబో ఉగ్రతల గురించి వాళ్ళకి తెలియదు కనుక, మనకు తెలుసు కనుక మనం ఏం చేయాలంటే రాబో ఉగ్రత అనేది ఆ నరకంలోకి వెళ్ళకుండా వాళ్ళని తప్పించే ప్రయత్నం మనం. అప్పుడు నువ్వు గెలుస్తావు, దేవుడు గెలిపిస్తాడు. నువ్వు అడగకుండానే నీకు అన్ని సమస్తం ధారాళంగా దేవుడు తల్ల వంచుతారా? ప్రార్థన చేసుకుందాం. ఇస్తాడు, దేవుడు ఇస్తాడు. దిగులు పడం. మొదటగా నా నీతి రాజ్యాన్ని వెతుకు.
దేవుని రాజ్యాన్ని వెతుకు, నీకేం కావాలో ఆయన ఇస్తానన్నాడు. ప్రజలు రక్షణ పొందటమే నీ టార్గెట్, ప్రజలకు మేలు చేయటమే, ప్రజలందరినీ దేవుని వైపు తిప్పటమే, ఇదే నిన్ను గెలిపించేటువంటి సాధనం.